ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఓవైపు ఇజ్రాయెల్ గాజా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి బుల్డోజర్లతో నేలమట్టం చేస్తూ హమాస్ మిలిటెంట్లను ఏరివేస్తోంది. అదే సమయంలో హమాస్ మిలిటెంట్లు సరికొత్త బాంబు పేల్చారు. తమ వద్ద ఉండే ఇజ్రాయెల్ బందీలతో తమ కాంటాక్ట్ తెగిపోయిందని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో కంగారు పడ్డ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హడావుడిగా వైట్ హౌస్లో సోమవారం నాడు ట్రంప్లో జరగాల్సినటువంటి మీటింగ్ను వాయిదా వేసుకునే అవకాశాలున్న టాక్ వినిపిస్తోంది. మరి గాజాలో తాజా పరిస్థితి గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. బందీలను విడుదల చేయాలని స్వయాన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా హమాస్ మిలిటెంట్లు పలు షరతులు విధిస్తున్నారు. ఈ షరతులను ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. ఇక తాజాగా మరోమారు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఒకవైపు ఇజ్రాయెల్ మిలిటరీ గాజా నగరాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. రేపో మాపో పూర్తిగా నగరాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. అక్కడి ప్రజలను బలవంతంగా తరలిస్తోంది. ఇదే అదనుగా హమాస్ మిలిటెంట్లు తమ వద్ద ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీల ఆచూకీ తెలియకుండా పోయిందని బాంబు పేల్చింది. వారితో కాంటాక్టు తెగిపోయిందని వెల్లడించింది. ఇజ్రాయెల్ సాబ్రా టెల్ అల్ హవా ఏరియాలో భారీ ఎత్తు బాంబుల వర్షం కురిపించడంతో వారితో తమకు సంబంధాలు తెగిపోయాయి. హమాస్కు చెందిన అల్ ఖాసిం బ్రిగేడ్ చావు కబురు చల్లగా చెప్పింది. ఇక అల్ ఖాసిం బ్రిగేడ్ వాదన విషయానికి వస్తే ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ అటాక్ జోరు పెంచడంతో తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీల ప్రాణాలకు పెను ప్రమాదం ముందుకొస్తోందని ఆదివారం నాడు హెచ్చరించింది. వెంటనే ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ దళాలు ఉపసంహరించుకోవాలని, అలాగే 24 గంటల పాటు ఆపరేషన్స్ నిలిపివేయాలని డిమాండ్ చేసింది. హమాస్ మిలిటెంట్ల ప్రకటన బట్టి చూస్తే బందీల భద్రతకు తాము గ్యారంటీ ఇవ్వలేమని ప్రత్యక్షంగా సంకేతాలిచ్చింది అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక హమాస్ మిలిటెంట్ల వాదన విషయానికొస్తే వెంటనే ఇజ్రాయెల్ ఎయిర్తో పాటు గ్రౌండ్ ఆపరేషన్ను నిలిపివేస్తే బందీలను తాము సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెబుతోంది. ఇక హమాస్ మిలిటెంట్లు చెబుతున్నట్టు ఇద్దరు బందీల ఆచూకీ తెలియడం లేదని చెప్పేసరికే టెలావీవ్లో బందీల కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే బందీల కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హమాస్ మిలిటెంట్లతో చర్చలు జరిపి తమ వారిని విడిపించాలని రోజుకో ఆందోళన చేస్తున్నారు. టెలావీవ్ నగరాన్ని దిగ్బంధం చేస్తున్నారు. అక్కడ నిరసనకారులపై లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. మీ నిర్వాకం వల్ల తమ పిల్లలు ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహు మధ్య చర్చలు వాయిదా పడతాయన్న టాక్ కూడా టెలావీవ్లో వినిపిస్తోంది. ఇక ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ గాజా నగరాన్ని నేలమట్టం చేసే పనిలో పడింది. నగరంలోని పలు అంతస్తుల భవనాలను పేకమేడల్లా కూల్చేస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. వేలాది మంది ప్రజలను గాజా నుంచి బలవంతంగా తరలిస్తున్నారు. ఇక నెతన్యాహు విషయానికే వస్తే హమాస్ను నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. హమాస్ ఆనవాళ్లు లేకుండా చేయాలనేది ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి దౌత్యపరంగా చర్చలు జరిపి 2 సంవత్సరాలు జరుగుతోన్న యుద్ధానికి ఒక పరిష్కారం కనుగొందామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత శుక్రవారం ప్రతిపాదించారు. ఇప్పటికే ట్రంప్ యుద్ధానికి ముగింపు పలికిస్తానని చెప్పినా ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ఇక ఆదివారం హమాస్ కూడా కాస్త చొరవ తీసుకుని యుద్ధం ముగింపునకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. ఇక నెతన్యాహు డిమాండ్ విషయానికొస్తే ముందుగా హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను త్యజించాలి లేదా ఓటమిని అంగీకరించాలని కోరుతున్నారు. కాగా దీనికి హమాస్ మిలిటెంట్ గ్రూపు తాము ఆయుధాలను వదిలే పరిస్థితి లేదని, ప్రత్యేక పాలస్తీనా రాష్ట్రం సాధించే వరకు విశ్రమించమని తేల్చి చెబుతున్నారు. హమాస్కు చెందిన మిలిటరీ వింగ్ అల్ ఖాసిం బ్రిగేడ్ మాత్రం ఇజ్రాయెల్ సైనికులు వెంటనే సబ్రా టెల్ అల్ హవా జిల్లాల నుంచి తమ దళాలను 24 గంటల పాటు ఉపసంహరించుకుంటే శిథిలాల్లో కూరుకుపోయిన ఇద్దరు బందీలను సురక్షితంగా ఇతర ప్రాంతానికి తరలిస్తామని చెబుతోంది. హమాస్ మిలిటెంట్ల తాజా ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ దీని గురించి ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్లు చేయలేదు. అలాగే తామెక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. తాజా ప్రకటనలో హమాస్ మిలిటెంట్లు చెప్పినట్లుగా గాజా నగరంతో పాటు సాబ్రా జిల్లాల ప్రజలు తక్షణమే అక్కడి నుంచి తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ చెప్పేదేమంటే ఆ ప్రాంతంలో ఉన్న భవనాల వల్ల
హమాస్ మిలిటెంట్లు దాక్కుని ఉన్నారని, వారిని ఏరివేయడానికి ఆ ప్రాంతానికి చెందిన పౌరులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గాజా పౌరులతో పాటు పారామెడికల్ సిబ్బంది మాత్రం ఇజ్రాయెల్ ట్యాంకులు సాబ్రా, టెలవ్ హవాతో పాటు షేక్ రాడ్వాన్, అల్ నసీర్ ఏరియాలోకి చొచ్చుకు వచ్చాయని, గాజా నగరానికి పశ్చిమ ప్రాంతంలో వేలాది మంది గుడారాలు వేసినా ఇక్కడ సేద తీరుతున్నారని, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ తమను బలవంతంగా ఖాళీ చేయిస్తోందని వాపోతున్నారు. గాజా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో గత 24 గంటల్లో 77 మందిని ఇజ్రాయెల్ సైనికులు చంపేశారని ఒక ప్రకటనలో వెల్లడించింది. స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల్లో చిక్కబడిపోయిన వారిని నుంచి తమను రక్షించాలని వేలాది కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజాకు చెందిన సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ శనివారం ఇజ్రాయెల్ అధికారులను శిథిలాల్లో చిక్కుబడిన వారిని వెలికి తీయడానికి అనుమతించాలని 73 రిక్వెస్టులను తిరస్కరించామని చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్గనైజేషన్ ద్వారా చెప్పించినా ఎలాంటి ఫలితం లేదని గాజా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో కూలిన భవనాల్లో గాయపడిన వారికి చికిత్స అందించడానికి కూడా ఇజ్రాయెల్ అధికారులు అనుమతించడం లేదని గాజాకు చెందిన వైద్య శాఖ చెబుతోంది. దీనిపై ఇజ్రాయెల్ మిలిటరీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక హమాస్ చెరలో ఉన్న 2 బందీలు కుటుంబ సభ్యులు మాత్రం మీడియాలో తమ పిల్లల పేర్లను బహిరంగ పరచవద్దని విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్ 7, 2023లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో 1250 మందిని చంపి 251 ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకుని తీసుకువెళ్లింది. అప్పటి నుంచి మొదలైన యుద్ధంలో ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన 66,000 మందిని చంపేసింది. గాజా నగరంలో 23 లక్షల మంది పూర్తిగా నిర్వాసితులయ్యారు. ఉన్న గూడు కోల్పోయి యుఎన్ ఏర్పాటు చేసిన గుడారాల్లో తలదాచుకుంటున్నారు. ఇక హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్న బందీల్లో 48 మంది ఉన్నట్లు నెతన్యాహు చెబుతున్నారు. వారిలో 20 మంది వరకు బతికే ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లు పూర్తిగా నిర్వీర్యమైపోయారని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది. హమాస్ మిలిటరీ ఫోర్స్ ప్రస్తుతం గెరిల్లా ఉద్యమం స్థాయికి దిగివచ్చిందని చెబుతోంది. ఇక హమాస్ విషయానికొస్తే గత 2 దశాబ్దాలుగా అక్కడ పరిపాలన సాగించింది. ప్రస్తుతం గాజాను పరిపాలించే సామర్థ్యం హమాస్కు లేకుండా పోయిందని చెబుతోంది ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక దాడుల నుంచి ట్యాంకుల ద్వారా ఇళ్లను నేలమట్టం చేసే స్థాయికి దిగివచ్చింది. ఈ నెల 16 నుంచి పట్టణ ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో ఎయిర్ ఫోర్స్ గాజాలో 140 చోట్ల దాడులు చేసింది. ఈ దాడులకు భయపడి గాజా నుంచి సుమారు 3.5 నుంచి 4 లక్షల మంది పౌరులు గాజా నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం గాజా నగరంలో ఇంకా 10 లక్షల మంది ఉన్నారని గత ఆగస్టులో తెలిపింది. వారిని కూడా అక్కడి నుంచి తరలించి గాజా మొత్తాన్ని కబలించాలని చూస్తోంది ఇజ్రాయెల్. మరి బందీలతో కాంటాక్టు తెగిపోయిందని చెప్పడం హమాస్ వ్యూహమా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఇజ్రాయెల్ చేతిలో హమాస్ క్రమంగా తమ పట్టు కోల్పోతుందన్నది మాత్రం వాస్తవం.